ఒకే రోజులో ఇన్ని దరిద్రాలు చూస్తాను అనుకోలేదు నా లైఫ్ లో. లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ఈ సోదంతా ఆపి పాయింట్కి రారా అంటే, ఈ రోజు పొద్దున్నే నిద్ర లేవగానే ఒక పాముని చూసా. ఈ స్నేక్ బ్రోక్ ఒక హాయ్ చెప్పి బాయ్ చెప్దామనే లోపు స్నేక్ బ్రో అక్కడి నుంచి చంపయ్యాడు. సరే అనేసి మనము ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి మళ్ళీ పొలానికి వెళ్ళాము. ఆవుకు గడ్డి కోద్దామని వెళ్ళాను. ఇంతలో ఆ గడ్డిలో ఈ తేలు బ్రో కనబడిచ్చాడు. స్నేక్ బ్రోక్ హాయ్ చెప్పినట్టు తేలు బ్రోక్ కూడా హాయ్ చెప్దాం అనుకున్నా. తేలు బ్రో మనకి అటాక్ ఇచ్చేలాగా ఉన్నారనేసి మనమే తేలు బ్రోక్ అటాక్ ఇచ్చేసాం. ముందుగా ఆవులు, గొర్రెలు, మేకలు మేపే రైతులందరికీ ఒక ముఖ్య సూచన ఏంటంటే, గడ్డి కట్ చేసేటప్పుడు చూసుకొని కట్ చేయాలి, లేకుంటే ఇలాంటి తేళ్లు, పాములు ఉంటాయి, మనకి అటాక్ ఇచ్చేస్తాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది మీకేంటి బ్రో పొలాలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, అవి ఇవి అంటారు. వ్యవసాయంలో లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయి. ఈ ఒక్క రోజులోనే నాకు చాలా తెలిసింది. తిరిగి ఇంటికి రాగానే ఈ మేకపోతుని ఏదో కరిచింది. ఇంతలో మేక గిలగిలాని కొట్టుకొని మరణించింది. 2 సూదులు వేసాడు డాక్టర్ వచ్చి, కానీ ప్రయోజనం లేకపోయింది. మన దరిద్రాలు ఎప్పుడు ఉండేదే. మీరు మన ఛానల్ కు ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. అలా బాధపడుతూ ఇంటి ముందు కూర్చోంటే నైట్ మళ్ళీ ఈ స్నేక్ బ్రో ఎంట్రీ ఇచ్చాడు. వీటి వల్లే మన మేకపోతు లాస్ అయిందనేసి దానికి అటాక్ ఇచ్చేసా. ఒక్క రోజులో ఇన్ని దరిద్రాలు అటాక్ ఇస్తా అనుకోలేదు. ఉంటా మరి, బాయ్.